బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన, పిల్లరా గమనించండి, మీ ప్రవర్తన అనే దానికన్నా నీ ప్రవర్తన అనేది చాలా అవసరమైన మాట. మీ అనేది బహువచనం, అది అందరికీ వర్తించింది అన్నమాట. నీ అనేది అది ఏకవచనం, ఇది ప్రతి మనిషికి కావాల్సినటువంటి మాట. పిల్లారా, మీ అనగానే అందరికీ ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. నీ అనగానే ఇది నాదే కదా, ఇది నాకు సంబంధించింది కదా అని ఆ ఒక్క వ్యక్తి, అంటే ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే ఇది నాకు సంబంధించింది అని చెప్పే దాని పట్ల పిల్లల మనసు నిలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు నీకు మనందరికీ కావలసినటువంటి మాట ప్రభు మాట్లాడుతున్నాడు. అది ఏంటంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలి. పిల్లారా, నమ్ముకున్న తర్వాత ఇష్టం మందా ఆయిందా? నమ్ముకున్న తర్వాత ఇష్టం మందా ఆయిందా? నాకు తెలుసు మీరు ఈ మాట అంటారు ఆయిందని, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకి అసలు అవకాశం ఎక్కడా ఉండదు. పిల్లారా, మనం అంటాము ఆయిందే అని అంటాం, కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసే పనులు, మనం చేసే ప్రయాణాలు, మనం తీసుకునే పదార్థాలు, మనం చూసేవి, మనం వినేవి అన్నీ మనం పరిశీలన చేసుకుంటే అదంతా మనకి సంబంధించినట్టుగా ఉంటుంది తప్ప ఆయనకి సంబంధించినట్టుగా ఉండదు. మనం ప్రభువు నమ్ముకున్న తర్వాత పిల్లరా, మన ఇష్టాలు ఏముంటానికి వీల్లేదు. మన ప్రవర్తన అంతటి మీద ఎవరికి వాళ్ళ అధికారం అంటే మనం నమ్ముకున్న దేవునికి మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించాలి. పిల్లరా, స్కూల్లో పిల్లల్ని చేర్చిన తర్వాత పంతులు గారికి భలే చెప్తారు పెద్దలు, ఏమని, నీకు అప్పగించేసా అంటే ఏం చేయాలి? నువ్వేమైనా చేసుకో, కానీ వాడు ఏం కావాలి అని మనం మన మనసులో చెప్తాం అనమాట. నీకు అప్పగించేసాం, మీరు కొట్టండి, తిట్టండి, ఏదైనా చేయండి, కానీ వాడిని ఏం చేయాలి? ఒక ప్రయోజకుడిని చేయండి అని మనం మన పిల్లల్ని స్కూల్లో పెట్టినప్పుడు చెప్తాం. పిల్లారా, లేకపోతే ఏదైనా పనిలో పెట్టినప్పుడు కూడా ఇలాగే చెప్తాం. అయ్యా, మొహమాటం ఏమీ లేదు, అవసరమైతే 2 దెబ్బలు కొట్టేం సరే, నీకులాగా పనోడిని చెయ్యయ్యా అని కూడా మనం చెప్తాం. పిల్లారా, ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఇది. ఏది? మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. పిల్లారా, ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకుంటామో అప్పుడు మన త్రోవలన్నీ ఏం చేస్తాడు? ఆయన సరళము చేస్తాడు. ఇక్కడ ఇలాగ రాయబడి ఉంది, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయును అనే మాట ఇక్కడ ఉంది. ఇంకొంచెం లోతుగా వెళితే 19, 16 ఇదే సామెతల గ్రంథములో ఇట్లాగే ఉంటుంది, కానీ కొంచెం మార్పు ఉంటుంది. సామెతల గ్రంథమే 19, 16లో 2వ లైన్ చదువుతున్నారు. ఇప్పుడు చూడండి, నా మాట పట్టుకోండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నడుచుకున్నవాడు చచ్చిపోతాడు. పిల్లారా, ఇక్కడేమన్నాడంటే అప్పుడు నీ త్రోవలు ప్రభు ఏం చేస్తాడు? సరళం చేస్తాడన్నాడు. కానీ దానికన్నా కఠినంగా చెప్పిన మాట ఏంటంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకో. ఎవరైతే ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటారో, ఎవరైతే ప్రవర్తన విషయంలో దేవునికి అప్పగించుకోకుండా మనమే దాన్ని కూడా ఆలోచన చేసుకుంటామో అతనికి భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదంట. పిల్లారా, చావు అనేది
ఎవరికైనా వచ్చేది, అది వేరే విషయం. కానీ దేవుడిచ్చినంత కాలం మనము వండుకోకుండానే వెళ్ళిపోతామంట పిల్లలు. ఎప్పుడు? ప్రవర్తనలో అజాగ్రత్త ఉన్నప్పుడు. ప్రవర్తనలో అజాగ్రత్త ఎవరికైతే ఉంటుందో అలాంటి వారు త్వరగా చనిపోవడానికి అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అలాగకొస్తే దైవ గ్రంథములో ఏదైతే ఆయన రాస్తాడో ఒక్క సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోకుండా ఆయన చెప్పినట్టుగానే జరుగుతాయి పిల్లారా. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఈ రాత్రి నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ప్రవర్తన విషయంలో దేవునికి పూర్తిగా అధికారం ఇస్తే సావనంట్లా నేను, కానీ ఎక్కువ కాలం బతుకుతారు. అలా కాకుండా ప్రవర్తన విషయంలో దేవునికి అప్పగించుకోకుండా మనమే అజాగ్రత్తగా ఉండి ఏం పోయిందిలే అని కానీ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం ఆయన ఇచ్చినంత ఆయుష్కాలం భూమి మీద బతకడానికి అవకాశం లేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం ప్రభువుని నమ్ముకున్నాం, చాలా సంతోషం. మన ప్రవర్తన అంతా కూడా దేవుని అధికారానికి అప్పగించుకోవాలి, పురుషులైనా స్త్రీలైనా సరే. ఎందుకంటే మనం ప్రభువు నమ్ముకున్నామంటానికి రుజువు ఏంటంటే, మనం ప్రభు బిడ్డలం. మనకి స్వేచ్ఛ పిల్లరా, మన ఇష్టము అనేది లేనే లేదు. అంతా దేవుని ఇష్ట ప్రకారం. యేసు క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చమన్నాడు పిల్లారా. ఆయనే చెప్పాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని చెప్పాడు పిల్లారా. అంతటి ప్రభువే తండ్రి ఇష్టానికి అప్పగించుకున్నప్పుడు మనము కూడా మన ఇష్టానికి అప్పగించుకోకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవించుకోకుండా ప్రభు ఇష్టానికి అప్పగించుకుందాం పిల్లారా. 2 మాటలు చెప్తున్నాను. ప్రభు ఇష్టానికి అప్పగించుకొని చూడు ఎలాగుంటుందో, మన ఇష్టాన్ని ప్రకారంగా జీవించి చూడు ఏమైపోతాము. బైబిల్ గ్రంథం పాఠం ప్రారంభం. రండి, దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథములో పేజీ నెంబరు 100, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 32వ వచనం. యెహోవా దూత ఈ ముమ్మారు ఈ గాడిదను నువ్వెలా కొట్టేవు? ఇదిగో నా ఎదుట నీ నడత, మన అంశం పెట్టండి అక్కడ, నా ఎదుట నీ ప్రవర్తన విపరీతంగా ఉందంట పిల్లారా. ఇదిగో ఈ గాడిదను ఎందుకు 3 సార్లు కొట్టావు? ఆ గాడిద ఏం తప్పు చేసింది? నాకు తెలిసినంత వరకు ఆ గాడిద రవ్వంత పొరపాటు చేయలా. అలాంటి గాడిదను నువ్వు పట్టుకొని కొట్టావు. ఇంకా చెప్తున్నాడు, కొట్టడం కాదంట, ఏం చేయాలి? నా దగ్గర ఖడ్గం ఉంటే ఇప్పటికి ఏం చేసేవాడిని, నీ తల తెగ నరికేవాడిని అని కూడా అన్నాడు పిల్లారా. కర్ర ఉంది కాబట్టి సరిపోయింది, అదే కానీ ఖడ్గం ఉంటే నీ తలను తెగ నరికేసేవాడిని అని చెప్పాడు పిల్లారా. దానికి ప్రభువు కోపం వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు, నా ఎదుట నీ ప్రవర్తన విపరీతమైంది. చదువుదాం. గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను, ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా గాడిద నువ్వు చంపడం కాదు చెప్పాలి, నేను నిన్ను చంపేవాడిని. గాడిద నువ్వు చంపటం కాదు, నేను నిన్ను చంపేవాడిని. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. దేవుడు అంత తొందరగా ఎవరిని చంపడు పిల్లారా. దేవుడు అంత తొందరగా ఎవరిని అంతగా శిక్షించడు కూడా. దేవుడు అంత తొందరగా ఎవరిని చంపడు కూడా. కానీ అంత మాట అనగలిగాడు అంటే దేవునికే ఈ వ్యక్తి ఏం చేశాడు?
కోపం తెప్పించాడు పిల్లలు. దేవునికే కోపం తెప్పించాడు. అంత మంచి దేవునికే కోపం తెప్పించాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే దేవుని దీర్ఘశాంతం. దేవునికి ఏముంది? దీర్ఘశాంతం ఉంది పిల్లారా. అలాంటి దీర్ఘశాంతం కలిగిన దేవునికి ఈ వ్యక్తి తన ప్రవర్తన ద్వారా కోపం తెప్పించాడు. చెప్పండి, దేవునికి కోపం తెప్పించిన ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎవరంటే ప్రవక్త అయిన బిలాం. ప్రవక్త అయిన బిలాం. బిలాము అంటే పిల్లరా దేవుని యొక్క సేవకుడు. చాలామంది సేవకులు ఉన్నారు, కానీ ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈయన దీవిస్తే దీవించబడతారు, ఈయన శపిస్తే శపించబడతారు. ఆ రకమైనటువంటి కృపావరం ఈయనకు మాత్రమే ఉంది. మరి ఇంత గొప్ప కృపావరం కలిగిన మంచి గొప్ప దేవుని సేవకుడు ప్రవర్తన కాడకు వచ్చేసేలేకే దేవుణ్ణి పక్కన పెట్టి తాను సొంతగా కొన్ని ప్రయత్నాలు చేసి ప్రయాణం చేశాడు. పిల్లారా వినండి వాక్యం. ప్రారంభం నుంచి చెప్తున్నాడు, పద్ధతి మార్చుకో, ఆ మనసు తీసేసుకో, ఆ మనుషులతో పాటు ఎల్లబాకు అని ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాడు. కానీ దేవుణ్ణి బలవంతంగా ఒప్పించి ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణే బలవంతంగా ఒప్పించి ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పిల్లారా అప్పటికి 1, 2, 3 సూచనలు చూపించినప్పటికీ కూడా తన మనసులో ఒకటి నాటుకుపోయింది. కాబట్టి ఇనాల వాక్యం పిల్లరా, కామిరులు కలిగిన వ్యక్తికి లోకమంతా, కాబట్టి తాను ఆ పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి తాను ఏం చేస్తుందో తనకు అర్థం కావట్లేదు. తాను ఒక దాంతో నిండిపోయాడు, ఒక విషయంలో బాగా నిమగ్నం అయిపోయాడు. పిల్లరా ఇప్పుడు ఆయనకి ఏం చెప్తున్నా కూడా అది బుర్రకి ఎక్కట్లేదు. తాను చేసేది ఎంత తప్పో అనేది కూడా ఆయనకు అర్థం కావట్లేదు. 1, 2, 3 సార్లు కూడా నా చిన్నప్పుడు ఇలా చెప్పుకుంటుండేవాళ్ళు. మరి ఇప్పుడు కూడా ఉన్నారేమో నాకు అంతగా తెలియదు. ఇప్పుడు చెప్పబోతున్నాం, ప్రకటనలో చెప్తాను. దాసరి ఒక్కిమ్మ పిల్లరా తర్వాత చెప్తాను ముగింపులో ఆ మాట కూడా. అలా కొడుకు నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం, బావబామరుదులము, ఒక పక్క స్నేహితులం కూడా. ఈ కొండ మీదకు పుల్లలకి వెళ్ళి, ఆ తర్వాత కాలువ కట్టకి పుల్లలకి వెళ్ళి, ఒక్కోసారి ఇద్దరం తీసుకుని వచ్చాం, రెండోసారి కూడా ఇద్దరం తీసుకొచ్చాం. అరే మూడోసారి కూడా వెళ్దాం అనుకున్నాం. ఈలోపు మా అత్త ఒక్కిమ్మకి కొంచెం కన్నేదో అదిరిందంట. కన్ను అదిరేలేక అంటది, నా కన్ను అదిరిందయ్యా, నువ్వు ఏడకి వెళ్ళబాకంటాను. ఇప్పుడు ఆమెకేంటి అనుమానం? ఇప్పుడు ఆ కన్ను నిజంగానే అదురుతుంది. పిల్లరా తర్వాత చెప్తా ఆ విషయం. అలాగే కొంతమందికి కన్ను అదిరింది, లేకపోతే చెమ్ము కింద పడింది, లేకపోతే ఇంకోటి ఏదో 2, 3 జరిగింది. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే నాకేదో కొంచెం ఏదో అనుమానంగా ఉందని చెప్తారు. చూసారా, 3 సార్లు దేవుడు కావాలని బిలాంకి హెచ్చరికలు చేసినప్పటికీ కూడా, మనుషులు కాదు దేవుడే స్వయంగా హెచ్చరిక ఇచ్చినప్పటికీ కూడా అతడు తను అనుకున్న పద్ధతిలోనే ముందుకెళ్ళిపోయాడు. పిల్లారా ఇప్పుడు ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిజంగా నిన్ను చంపాలి. అప్పుడైనా బిలాం మారాడంటే కిందకు వచ్చిన తర్వాత ఒక మాట ఉంది. ఏమన్నాడంటే, అందుకు బిలాం, చదవండి త్వరగా. అంటే నీ దృష్టికి చెడ్డదైతే అంటే దాన్ని మీరు చెప్పండి. నాకైతే బాగుంది ఇది నీ దృష్టికి చెడ్డదైతే మరి నేను చేయగలను. నాకైతే ఇది బాగానే ఉంటుంది. ఆ లేకపోతే మనం చేసేవన్నీ మనకి ఎలాగుంటాయి? పర్లేదు ఒప్పుకుందాం. మనం చేసేవన్నీ ఎలాగుంటాయి అంటే మనకు బాగానే ఉంటాయి. పిల్లరా మనకు అది బాగవలసింది ఎవరు బాగుండాలి? దేవునికి బాగుండాలి. ఇది నీ దృష్టికి చెడ్డదైతే అంటే నీకు చెడ్డగా లేదా? నీకు చెడ్డగా లేదా? ఇది నీకు తప్పుగా అనిపించట్లేదా? ఇది నీకు పాపంగా అనిపించట్లేదా? నోరు లేని గార్ధభవం కూడా ఒకసారి మాట్లాడిందంటే నీ అవివేకం అంతా తెల్లగా అయిపోయింది. పిల్లారా గాడిద మాట్లాడుతామేంటి అసలుకైనా?
ఇంతకు వెనక్కి వెళ్ళాడా ముందుకెళ్ళాడా? వెనక్కి వెళ్ళాడా ముందుకెళ్ళాడా అంటే ముందుకే వెళ్ళాడు తప్ప వెనక్కి వెళ్ళలేదు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. నువ్వు కానీ ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు చనిపోతావని బైబిల్లో ఉంది. 31:8 సంఖ్యాకాండం, బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదువమ్మా. బెయార్ కుమారుడైన బిలాం చనిపోయాడు. ఎవరు చనిపోయారు? బిలాం చనిపోయాడు. బిలాం చనిపోవటం ఏంటండి పిల్లరా? బిలాం చనిపోకూడదు, ఎందుకంటే బిలాం దేవుని ప్రవక్త. కానీ తప్పల. అక్కడ ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు ఎంతమంది చనిపోయినా మనకు లెక్కలేదు. కానీ ఆ లెక్కలో ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఎవరి పేరు అది? బిలాం పేరు వచ్చింది. పిల్లారా, బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. బిలాం చనిపోయాడు. ఇంతకీ బిలాం చావు కారణం ఎవరంటే ఆయన ప్రవర్తన. బిలాం చావు కారణం ఎవరంటే ఆయన ప్రవర్తన. పిల్లారా, అంటే ఆ ప్రవర్తనలో దేవుని అధికారాన్ని పూర్తిగా ఏం చేశాడు? నిర్లక్ష్యం చేసేసాడు. పిల్లారా, వినండి వాక్యం. ఎంతో కాలం బతకాల్సినవాడు, ఎంతోమందికి మేలు చేయాల్సిన వాడు, ఎంతోమంది పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన, ప్రార్థనలు, పిల్లల అవసరతలు అన్నీ మోసుకొని వెళ్ళాల్సిన వాడు. కానీ ఇంత త్వరగా ఇతడు చనిపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. అంతే, ఎవరైనా సరే, ఎంత గొప్ప ప్రవక్త అయినా సరే పిల్లరా, ఎంత గొప్ప సేవకుడైనా బోధకుడైనా ప్రవర్తనలో మార్పు కానీ రాకపోతే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? తీసి పక్కన పెడతాడు. ప్రస్తుతం ఇప్పుడు బిలాం లేడు, బిలాం చనిపోయాడు. కాబట్టి దేవుని వాక్యము చెప్పబడినట్టుగా ఏమైంది? నెరవేర్చబడింది. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. ప్రాయశ్చిత్తమును ఏదైనా చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానము నువ్వు ఇచ్చినను ఒప్పుకోడు. అంటే ఏం చేస్తాడు? అది మీరు పూర్తి చేయాలి. చదివిందంతా మీరు మైండ్లో తీసుకొని దానికి చివరి ఆన్సర్ మీరు ఇవ్వాలి. మరలా చదువుతారు, ఆన్సర్ మీరే పూర్తి చేయాలి. 34వ వచనం. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం అంట. భర్తకు పుట్టు రోషం మహారౌద్రం. అడుగుతున్నాను భర్తల్ని, భర్తలు అడుగుతున్నాడు, ఎవరు తలకాపైకి ఎత్తలేదు. ఇందుకు భర్తకు అంత పెద్ద పౌరుషం రోషం ఎందుకు వచ్చిందో? మా సహోదరులు మంచివాళ్ళు వాళ్ళకి ఏం రోషం రావు అనమాట. ఏమంటే భర్తకి రోషం ఎందుకు వచ్చింది? భర్తకి పౌరుషం ఎందుకు వచ్చింది? అది కూడా ఎలా ఉంటుందంటే పిల్లలు, ఆయన కోపాన్ని తగ్గించటానికి ఎంత గొప్ప విలువైన బహుమానం తీసుకొచ్చి ఒళ్ళో పెట్టినా కూడా ఏం చేస్తాడంట? ఇంక లేదు ముందు అంతే. పిల్లలు అయిపోయింది. ప్రశ్న సమాధానం మీరు పూర్తి చేయాలి. ఎప్పుడు భర్తకు రోషం పుట్టింది? మా సహోదరులందరూ ఏందో నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు. విషయం అర్థం కావట్లా. పిల్లరా, దైవ గ్రంథములో భర్తకు రోషం ఎప్పుడొచ్చింది అని అంటే ఆదికాండం 39వ అధ్యాయం
19వ వచనం. ఆదికాండం 39:19 చదవండి. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పగా. కాబట్టి భర్తకు రోషం ఎప్పుడు వచ్చింది? ఇది మీరు ఇందాక పూర్తి చేస్తే తేలికైపోయేది. భర్తకు రోషం ఎప్పుడు వచ్చింది అంటే, ఎవరైనా పరాయి వ్యక్తి భార్య వైపు కన్నెత్తి చూస్తే చెప్పాలి. పిల్లరా, ఎవరైనా భార్య వైపు గమనించండి, ఏదైనా అలాగా టచ్ అయితే పిల్లరా ఎవరికి వచ్చింది? పేకాడుకుంటూ కూర్చున్నాడు ఒక ఆయన. ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, మీ అమ్మని మీ నాన్నని ఒకడేదో మా నోటికి వచ్చాడు మాట్లాడుతున్నాడంటే ఆడంతేలా అంటున్నాడంట. ఇంకొకడు వచ్చాడు, నీ భార్యని పట్టుకొని ఎట్టబట్ట మాట్లాడుతున్నాడంటే ఇంక పేకలు ఆడబడేసి డబ్బులు కూడా ఆడబడేసి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. అంటే అమ్మ నాన్న అన్న కూడా రాని రోషం పౌరుషం. అది చెప్పండి. భార్యని అనగానే పిల్లలు గమనించండి, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి తాను కూడా తన గురించి మర్చిపోయి ఇక ఆ సమయానికి తను ఏం చేస్తాడో ఏమీ తెలియదు. అది పిల్లరా భర్తకు పుట్టే రోషం అంటే. అలకపోతే పోతీఫరు కలిగిన రోషానికి యోసేపు బతుకుతాడా చనిపోతాడా అని అడుగుతున్నాను. మీ అందరికీ చరిత్ర తెలుసు కాబట్టి చాలా సైలెంట్గా ఉన్నారు. వాస్తవంగా అసలు యోసేపు చరిత్ర మనకి తెలియకపోతే ఆ పరిస్థితిని బట్టి, ఆమె చెప్పిన మాటను బట్టి, నా సహోదరులారా, అయినా వాక్యం ఎక్కడ లేనిదే ఇంటికి రాగానే మీ అమ్మతో నేను పడలేకపోతున్నాను అందనుకో భర్తతో. పిల్లరా, ఈయన మొత్తం అక్కడ పెట్టేసి ముందు వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడతాడు? ఆ రకమైనటువంటి కుటుంబ సమస్యలు కూడా కొంతమంది జీవితంలో ఉన్నాయి పిల్లరా. అంటే ఆమె మాటకి అంత విలువలు ఇస్తారు కొంతమంది పిల్లరా. ఆమె మాటకి ఆ రకమైన విలువలు ఇస్తుంటారు. ఈమె చెప్పిన మాటకి ఇప్పుడు యోసేపు బతుకుతాడా చనిపోతాడా అంటే 20వ వచనంలో రాయబడిన మాట, అతన్ని పట్టుకొని, అంతే చూడండి బ్రదర్, అతన్ని పట్టుకొని ఏదైనా చేయాలి, ఖచ్చితంగా ముక్కలు ముక్కలుగా చేయాలి, నరికేయాలి. సామెతల గ్రంథం లెక్కల ప్రకారం అతన్ని ఖచ్చితంగా తీసేయాలి. కాకపోతే పిల్లలు ఆలోచన చేయండి, రాజులు ఖైదీలు పెట్టేటువంటి చెరసాల్లో తీసుకెళ్ళిపోయి యోసేపుని చెరసాల్లో వేసాడు. పిల్లలు, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆదికాండం 45:25 వచనం, లేకపోతే 26 చదివేసేయండి. ఆదికాండం 45:26. చాలు. చావలసినోడు ఏమయ్యాడు? మరలాడుతున్నా, చావలసినోడు ఏమయ్యాడు? లేకపోతే బతకాల్సినోడు ఏమయ్యాడు? ఎవరాడు? పిల్లరా, బతకాల్సిన బిలాం చనిపోయాడు, చావాల్సిన యోసేపు బతికున్నాడు. పిల్లరా, ఇంతకు బిలాం చావటానికి యోసేపు బతికటానికి రెండింటి కారణాలు మీరు చెప్పాలి. మన అంశంలోకి రండి. పిల్లరా, తన ప్రవర్తన అంతటి విషయంలో దేవుని అధికారానికి పూర్తిగా అప్పగించుకున్న మహాభక్తుడు యోసేపు, తన ప్రవర్తన విషయంలో దేవునికి అప్పగించుకోకుండా అజాగ్రత్తగా ప్రవర్తించిన వాడు బిలాం. బిలామును పోల్చుకుంటే యోసేపు చాలా చిన్నోడు. బిలామును పోల్చుకుంటే యోసేపు ఇంకా చెప్పాలంటే పిల్లరా, అతను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. పిల్లరా, ప్రవక్త కాదు యోసేపు, ఒక సామాన్యమైన వ్యక్తి. ప్రవక్త దేవుని సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి కొంచెం గౌరవ విలువలు మర్యాదలు ఉంటాయి. పిల్లరా, వినండి వాక్యం. అంటే బతకాల్సిన బిలాం చనిపోయాడు, చనిపోవచ్చినటువంటి యోసేపు బతికాడు. పిల్లరా, బతకటం కాదు తల్లి బాబు, వినండి వాక్యం, బతకటం కాదు. 48వ అధ్యాయం 11వ వచనం ఆదికాండం.
ఆదికాండం 48వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖం చూసేదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును భర్తకు పుట్టిన రోషం ప్రాయశ్చిత్తం ఏది చేసినా అతడు దానికి అంగీకరించడు. తాను చంపకపోయినా తాను చంపటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు. మీరు ఇంటికి పోయి చదువుకోండి పిల్లరా. అబ్షాలోము అమ్నోన్ని ఏం చేయించాడు? తాను చంపకోకుండా మనుషులను పెట్టి మరి చంపించాడు. పిల్లరా, అబ్షాలోము గమనించండి, తాను చంపుకోకుండా మనుషులను పెట్టి మరి ఏం చేశాడు? చంపించాడు. నేనంటే పోతేపారు చంపకపోయినా ఇంకొకళ్ళ ద్వారానైనా చంపించగలిగేటువంటి పరిస్థితులు ఆయన కొన్ని, కానీ చంపించలేకపోయాడు. ఎందుకు చంపించలేకపోయాడంటే ఇది పోతేపారు చేత కాకపోవటం కాదు, కానీ మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశ్యం. నేనంటాను, బిలాముని ఎందుకు తప్పించలేకపోయాడు? యోసేపుని ఎందుకు తప్పించాడు? అక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే. అక్కడ చావుకు అప్పగించింది దేవుడు, ఇక్కడ చావు నుంచి తప్పించింది దేవుడు. ఇద్దరి విషయంలో దేవుడే కదా. ఒక అతనేమో తన ప్రవర్తనని దేవునికి అప్పగించుకోలేదు, ఇంకొక అతనేమో పిల్లరా దేవునికి అప్పగించుకున్నాడంతే. దానికి కొంచెం ఇబ్బందులు పడినా, దానికి కొంచెం బాధలు పడినా, దానికి కొంచెం కటకటాల వెనకాల ఎలిగినా మనిషి చావలా ఏమయ్యాడు? బతికున్నాడు. ఇలా రాయబడిన మాట, నీ ముఖం చూస్తారని నేను అనుకోలేదు, కానీ దేవుడు నాకు నీ సంతానాన్ని చూసే అవకాశం నాకు ఇచ్చాడు. అంటే మన ప్రవర్తన దేవునికి అప్పగించుకుంటే పిల్లలు ఆలోచించేయండి, మనం బతకటమే కాకోకుండా మన వంశధారకులను కూడా చూడగలిగే అవకాశం మనకిస్తాడు. పిల్లరా, మన వంశధారకులను కూడా చూడగలిగే అవకాశం మనకిస్తాడు. చాలామందికి నమ్మటం వరకే తెలుసు, కానీ ప్రవర్తన కాడికి వచ్చేసేలేక మాత్రం అది మనకే ఉండాల్సిందే. ప్రవర్తన కాడికి వచ్చేసేలేక మాత్రం అది మనకే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు నచ్చే పనులు చేయాలి, ఒక్కోసారి మనకు నచ్చే ప్రదేశాలకి వెళ్ళాలి, ఒక్కోసారి మనకు నచ్చినట్టుగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేయడు? ఒప్పుకోడు పిల్లరా. అందుకని నమ్మటం ఒక రకంగా అయితే, ప్రవర్తన కాడికి వచ్చేలాగా మాత్రం పూర్తిగా ఆయనకి మాత్రం ఏం చేయం. చాలామంది బిలాము లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లారా. యోసేపు లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యోసేపు లాంటి వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ రాత్రి ఏంటంటే మనము యోసేపు లిస్టులో రావాలి, బిలాము లిస్టులోనికి రాకూడదు పిల్లారా. మనం యోసేపు లిస్టులో రావాలి. వస్తే ఏమవుతామయ్యా అంటే మనం ఉండటమే కాకోకుండా వినాలి, ఇంకా యోసేపు బ్రతికున్నాడు, బ్రతికుంటమే కాకోకుండా ఆయన ఇద్దరు కుమారులు కూడా ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు పిల్లారా. ఇది అంతటితో ఆగితే బాగుండు, కానీ మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం బలంగా ముందుకు సాగటం కోసము 50వ అధ్యాయం 23వ వచనం ఆదికాండం 50వ అధ్యాయం 23వ వచనం. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరం పిల్లల వరకు చూశాను. 110 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, యోసేపుకి తన పిల్లలకే కాదు ఇంకేం చేశాడు? ఎఫ్రాయిం అంటే చిన్న కొడుకు, ఎఫ్రాయిం యొక్క 3వ తరం. ఇదంతా ఆలోచించాల్సింది చూడండి. 3వ తరం పిల్లరా. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ప్రసంగి గ్రంథం 1:4, ప్రసంగి గ్రంథం 1:4 చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, తరము వెంబడి తరము. ఎవరికి? బిలాము లాంటి వాళ్ళకి. ఏమండి? ఎవరికి? బిలాము లాంటి వాళ్ళకి. కానీ తరము, 2వ తరము, 3వ తరము నిలిచిపోయింది. ఎవరికి? యోసేపు.
తరము వెంబడి తరము గతించిపోతున్న కాడ యేసోపు కాడికి వచ్చేళ్ళకి అలా నిలబడిపోయింది అంతే. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నాకును మరణమునకును రైట్ అడుగు మాత్రం వచ్చి అక్కడ ఆగిపోయిందంట. అలాగే యేసోపుకి మరణం ఏమైంది? అక్కడ ఆగిపోయింది. పిల్లలు గమనించండి, మరణం అక్కడ ఆగిపోయింది అంతే. ఇలా కొనసాగిపోతూ ఉంది. యేసోపు ఆయుష్ అలా పెరిగిపోతుంది. యేసోపు సంతానాన్ని అలా చూసుకుంటూ పోతున్నాడు. 3వ తరము చూసుకునే అవకాశం దేవుడు యేసోపుకి ఇచ్చాడు. పిల్లలు నిజంగా ఆ ప్రవర్తన ఎంత ప్రీతికరంగా ఉందో దేవునికి. పిల్లలు తన ప్రవర్తనలో ఎక్కడైనా కొంచెం రిమార్క్ ఉన్నట్టుగైతే ఇన్ని తరాలు చూసే అవకాశం యేసోపుకి ఉండేది కానే కాదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నమ్మటం వేరు, ప్రవర్తన పూర్తిగా దేవునికి అంగీకరించటం వేరు. పిల్లారా, చాలామంది ప్రవర్తన ఎలా ఉంటాయంటే, ప్రసంగి గ్రంథం 11:9, ప్రసంగి గ్రంథం 11:9 ఏనండి వాక్యం. ఒక్కసారి రిఫరెన్స్ కూడా చెప్పు, అంటే పేజీ నెంబర్ కూడా చెప్పు. 562. ఏది? ప్రసంగి గ్రంథం అంటే 562 11:9. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. చూసుకో, ప్రవర్తించుకో, నీకే ఛాన్స్, ప్రవర్తించుకో. కళ్ళు ఏం చేస్తున్నాయి? మరలా చెప్పాయా? కళ్ళు ఏం చేస్తుంది? అదే ఏదో చెప్పారుగా, అంటాడు కళ్ళు చూసిందల్లా కావాలంటదంట. కళ్ళు చూసిందల్లా కావాలంటదంట. పిల్లరా, ఆయనే ప్రసంగిలో ఉంది, నా కళ్ళు ఆశించిందని నేను ఏది కూడా వద్దాం లేదంట. పిల్లలు గమనించండి. ఇంకొక ఆయన అంటాడు, నా కళ్ళతో నేనేం చేశాను? నిబంధన చేసుకున్నాను, నా కళ్ళతో నేను ప్రమాణం చేసుకున్నాను అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమంటాడంటే, నా కళ్ళు ఏదైతే ఆశించిందని నేను దేన్ని పోనీలేదంట. పిల్లరా, యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున సంతోషించుము. చదువు బాబు. అయితే వీటన్నిటిని బట్టి వదిలిపెట్టడు. పిల్లరా, అయితే అంటే అయిపోయింది అక్కడ. మరి ముందే దేవుడు వదిలేసాడుగా అంటే దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు బలవంతం చేయడు. మీ అందరికి వందనాలు. పిల్లరా, పంతులు గారు లాగే బెత్తం తీసుకొని నమ్ముకున్న వాళ్ళందరూ బయ్యిని బాగితే ఏం మాట్లాడతలా. పిల్లరా, ఎంతమంది జీవితాలు బాగుంటాయో, ఎంతమంది జీవితాలు. మరి దేవుడు అలా కొట్టొచ్చు కంటే కొట్టడు. పిల్లరా, దేవుడు అలా కొట్టడు. ఆదిలోనే ఆదాముని స్వేచ్ఛగా ఏం చేశాడు? వదిలేశాడు. పిల్లరా, ఆపొచ్చు కదా, తింటుంటే వచ్చి పీక పట్టుకోవచ్చుగా. అబ్బా, అలాగేం చేయడు అక్కడ. పిల్లరా, నీకు ఛాన్స్ ఇచ్చేస్తాడంతే. ఒకటి చెప్పాడంతే, చూడుము జీవము మరణము, మేలు కీడు నీ ముందు పెట్టాను, నీ ఇష్టం, నీకే స్వేచ్ఛ. జీవం ప్రవర్తన నాకు అప్పగించు, లేదు మరణం నీ ఇష్టం చేసుకోవాలి. పిల్లరా, యవ్వనుడా సంతోషపడుమా, యవ్వన కాలమునా, యవ్వన కాలమునా, యవ్వనుడా సంతోషపడుమా, యవ్వన కాలమునా, యవ్వన కాలమునా. అయితే వీటిని బట్టి దేవుడు, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను, జ్ఞాప్తియుంచుకో, జ్ఞాప్తియుంచుకో. యవ్వనుడా సంతోషపడుమా,
ఈనాడు నమ్ముకోవటానికైతే నమ్ముకుంటున్నారు, కానీ అంతగా దేవుళ్ళు ఏం చేయలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు పిల్లారా. చాలామంది జారిపోతూ ఉన్నారు ప్రవర్తన కాడికి వచ్చేసేళ్ళకి. కానీ ఈనాడు ఎంతోమందికి యేసోపు ఒక మంచి మాదిరి పిల్లారా. రండి, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి అప్పగించుకొని ఈ రకమైనటువంటి అత్యధికమైన ఆయుష్యం మనం సంపాదించుకుందాం పిల్లారా. ఒక అతనేనో ప్రవర్తనలో అజాగ్రత్తగా ఉండి ఏం చేశాడు, ప్రాణం కోల్పోయాడు. మరొక వ్యక్తి ప్రవర్తనలో దేవుని అధికారానికి అప్పగించుకొని ఏం చేశాడు, అత్యధికమైన ఆయుష్ని సంపాదించుకున్నాడు. ఈ మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ గ్రంథములో ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ గ్రంథం ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతను దొంగలేను. చాలు, రాహేలు తన తండ్రి ఇంటిలో ఉన్నటువంటి గృహదేవతను దొంగతనం చేశాను. అంటే ఈమె ప్రవర్తన కూడా బిలాముకి దగ్గరగా ఉంది పిల్లారా. ఈమె ప్రవర్తన కూడా బిలాముకు దగ్గరగా ఉంది. వినండి వాక్యం. నాన్నగారు నాకు ఇది కావాలంటే సంతోషంగా ఇస్తాడు. ఎవరు? వాళ్ళ నాన్న. ఎందుకంటే ఆ ఇంట్లో ఆమెకున్న స్థానం అంత గొప్పది. రాహేలుకి ఆ ఇంట్లో ఎంత స్థానం ఉంది? తన తండ్రి గొర్రెలను కాస్తుంది ఎవరై అంటే రాహేలే. నాన్నగారు నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తాడు. మీకు వందనాలు చెప్తున్నాను. గాడిద మీద నుంచి గుర్రం మీద నుంచి దిగ ముందుగానే నాన్నగారు నాకు పలానా కావాలంది ఆక్సా. ఏం చేశాడు వాళ్ళ నాన్న? కాలేబు ఇచ్చేశాడు. నాన్నగారు నాకు పలానా పొలం కావాలంది ఆక్సా వాళ్ళ కూతురు అనగానే రాసి ఇచ్చేసాడు. అప్పటికప్పుడు ఇచ్చేసాడు పిల్లలు. పొలం ఇచ్చేసాడు. నేనంటే పొలం ఎక్కువ గృహదేవత ఎక్కువ అంటే ఈ బొమ్మలు ఎక్కడైనా దొరుకుతాయి, డబ్బులు పెట్టాలి కానీ ఎక్కడైనా అమ్ముతారు పిల్లారా. కానీ అడిగి తీసుకోవడానికి బదులు అడక్కోకుండా ఏం చేసింది, అక్కడ రాయబడింది మాట, గృహదేవతను దొంగతనం చేసాను. అంటే ఆ ప్రవర్తన గమనించండి, దొంగ ప్రవర్తనగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తనకు తెలియదు నేను ఈ రకమైనటువంటి ప్రవర్తన చేస్తే నాకేమైద్ది అనేది ఆమె తెలుసుకోలేకపోయింది. 35:19 ఆదికాండం 35:19. వినండి వాక్యం జాగ్రత్తగా. 35:19. అట్లు రాహేలు మృతి పొంది అయిపోయింది అంతే. ఇంతకు రాహేలు వయసు పైబడి మృతి పొందిందంటే మీరు అందరూ అంటారు తల్లులు పిల్లోడిని కంట ప్రాణం కోల్పోయింది. పిల్లోడిని ఇక్కడ చాలామందికి అన్నారు. ఆ లెక్కపోతే వాళ్ళ అక్క కూడా కనింది. ఎంతమందిని? మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళ అక్క కూడా కనింది ఎంతమందిని? ఏడుగురిని కనింది పిల్లరా. వాళ్ళ అక్క ఎంతమంది కనింది? 7గురిని కనింది పిల్లరా. 6 మగ పిల్లలను ఒక ఆడపిల్లని కనింది. ఆలోచించి మరి ఆమె చనిపోలేదే అంటే కొంతమంది చనిపోయారు అంటారేమో. పిల్లలు గమనించండి, ఆ ప్రవర్తన ఆమె చావుకి కారణం అంతే. మనకు కావాల్సిన పాఠం ఏంటంటే ఆమె ప్రవర్తన ఆమె చావుకి కారణం పిల్లారా. మీరు అనొచ్చు తండ్రి ఇంట్లో ఆ మాత్రం అవకాశం లేదంటే నువ్వు అడిగి తీసుకో, మొత్తం తీసుకో, మొత్తం తీసుకో. కానీ అడక్కోకుండా ఏది తీసుకున్నా తప్పే పిల్లారా. ఇంతకి రాహేలు ఏమైంది? చనిపోయింది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. త్వరగా 8. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. వారిని సంహరించుటకై ఆజ్ఞ ఆమె తన జనుల విషయమై రాజుని వేడుకొని అందరి సముఖముందు
విన్నపము చేయటకే. ఈ మాట పట్టుకోండి. ఎస్తేరు ఏమని చెప్తుంది? పిలవబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండను ఎవరు తట్టు చూపునో వారు తప్ప. చాలండి. ఇంతకేంటి ఇక్కడ? మొర్దెకై చెప్తున్నాడు, వెళ్ళి రాజుగారికి ప్రమాదం పొంచి ఉంది చెప్పమ్మా అని చెప్తున్నాడు. రాణి చెప్తుంది, పిలువబడుకోకుండా ఎలాంటి వ్యక్తి అయినా సరే రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ పిలువబడుకోకుండా ఎవరైనా వెళితే మాత్రము ఖచ్చితంగా చచ్చిపోవాలి అనే కఠినమైన ఆజ్ఞ షోషాను కోటలో చలామణి అవుతుంది. 30 రోజులైంది నేను రాజుగారి దాన్ని కలిసి, కాబట్టి నేను వెళ్ళలేను, నేను చావలేను. వెళితే అవుతాను, నేను చచ్చిపోతాను. కాబట్టి నేను వెళ్ళలేను, నేను చావలేను. మళ్ళా మొర్దెకై ఇంకొక విషయం తెలియపరిచాడు. అప్పుడు మొర్దెకై చెప్తుంది, ఎస్తేరు మొర్దెకైతో 16వ వచనంలో, అంత అవసరం లేదు, ఆ చివరి ముక్క చదవండి. అక్కడికి వెళ్తానికి ఇబ్బందికరంగా ఉండి నాకు చావు ఉంది అని తెలిసిన నేనేం చేస్తున్నాను? నేను వెళ్తున్నా. సరే, నేను చచ్చిపోయినైనా సరే చచ్చిపోయి రాజుగారికి ఈ విషయాన్ని తెలియపరుస్తాను. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? చావు దగ్గరికి వెళ్తున్నాను. నేను చావుకి వెళ్తున్నానని చెప్పేసి పిల్లరా చాలా కష్టతరంతో ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్తా ఉంది. 5వ అధ్యాయం 1వ వచనంలో 3వ దినం ఉన్నాం. ఎస్తేరు రాజుగారు తన పిల్లల ఆసనం మీద కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అటువైపు తిరుగున్నాడు రాజు. ఈమె ఇటువైపు నిలబడి ఉంది. ఎవరో? ఎస్తేర్. ఆయన అటువైపే చూస్తున్నాడు, ఇటు చూస్తల్లా. ఎంతసేపు నిలబడిందో మనకైతే తెలియదు. మొత్తానికి ఏమైతే నిలబడే ఉంది. అటు తిరిగి ఉన్నవాడు ఇటు తిరిగాడు. పిల్లరా, తిరిగేలేక ఎవరున్నారు? పిలిస్తే వచ్చిందా, పిలవకుండా వచ్చేసిందా? మరి ఇప్పుడు బతకాలా చావాలా? చెప్పాలి. షోషాను కోటలో ఉన్నటువంటి ఆ కఠినమైన ఆజ్ఞ ప్రకారం చెప్పాలి. మీరేం చెప్పట్లా? చావాలన్నా బతకాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఏమండి? మరి ఆ లెక్కలోకి వస్తే అపరిమితమైన ప్రేమ చూపించాడు దానియేలు పట్ల ఆ అహష్వేరోషు, అక్కడ ఉన్నటువంటి దర్యావేషు. కానీ తప్పలా. ఏం చేశాడు? నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను కాపాడాలని చెప్పి తీసుకెళ్ళి సింహాల భూమిలో పడేయమన్నాడే తప్ప వేయటానికి వీల్లేదని అనలా. కానీ ఇక్కడ మాత్రము ఎస్తేరుకి వెళ్ళి తన చేయి చూపించి పిల్లరా దగ్గరికి రమ్మని చెప్పాడు. అంటే ఏంటి? నీకు మరణం లేదని చెప్పాడు. పిల్లరా, ఆయన అలా చెప్పిన తర్వాత కానీ ఆమెకి బ్రతుకు జీవుడా అన్నట్టుగా లేదు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బతకాల్సిన రాహేలు చచ్చిపోయింది. చెప్పండి. చనిపోవలసిన ఎస్తేరు బతికింది. చనిపోవలసిన ఎస్తేరు బతికింది. బతకాల్సిన రాహేలు చనిపోయింది. బతకాల్సిన బిలాం చనిపోయాడు. చచ్చిపోవలసినటువంటి యేసోపు బతికున్నాడు. ఈ రెండింటికి కారణాలు మీరు చెప్తే ప్రార్థన చేద్దాం. ఇంకేం చెప్పేది? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా పిల్లరా. ప్రవర్తన అంతే పిల్లరా. ఆలోచన చేయండి. ఎవరు ప్రవర్తన? పిల్లరా, మన ప్రవర్తన అంతటి మీద చెప్పండి, ఆయన అధికారానికి ఏం చేద్దాం? అప్పగించుకుందాం. మన ప్రవర్తన అంతటి మీద ఆయన కానీ అధికారం ఇస్తే ఇందులో మాత్రం ఛార్జింగ్ ఇలాగే ఉంటుందంట. మీరేమంటారు? ఏం మాట్లాడతా? ఇందులో ఛార్జింగ్ మాత్రం తగ్గదు. తగ్గితే 1-2 పాయింట్లు తగ్గిద్దేమో కానీ ఈ ఛార్జింగ్ ఇలాగ ఉంటుంది. ఇప్పుడు ఛార్జింగ్ సరిపోవట్లా. పవర్ కొంతమందికి ఏముంటుంది అంటే దేనికి చెప్పాలి పిల్లరా.
ఆ లేకపోతే మన కరెంటు బిల్లు కూడా తక్కువే వస్తాయి అనుకుంటున్నాను నేను. ఎందుకు ఈ పొద్దుస్తమాన టీవీ రన్నింగ్లో ఉంటే వచ్చింది కరెంటు బిల్లు వచ్చేసి పిల్లారా. మనకు కావాల్సిన వరకు ఏదైనా ఒకటారు చూసుకుంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ రానిరాదు. ఇంకా చెప్పాలి అంటే మనకు వచ్చే సంపాదనలో కూడా కొంత మిగులుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు మిగులుతలేదా? మిగులుతలేదు. ఎందుకు మిగులుతలేదంటే మనకు చాలా చాలా ఉంటాయి పిల్లరా. మనము లిమిట్ దాటిపోతున్నాం. మనకున్నటువంటి లిమిట్ని ఏం చేస్తున్నాం? దాటిపోతున్నాం. మన స్థాయిని దాటిపోతున్నాం పిల్లరా. అంటే కొన్ని విషయాల్లో మన స్థాయిని, మన లిమిట్ని మనం దాటిపోతున్నాం పిల్లరా. బాగా అర్థం చేసుకోండి. హలో, బాగుండరా? బాగుండాను. ఈ మాట చెప్పడానికి ఎంత ఫోన్ కావాలి సుమారుగా? నీ ఫోన్ ఎత్తావు ఒకసారి. ఇక్కడ నిలబడు. ఈయన డిగ్రీ అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు డిగ్రీ. షాలేం 7 సంఘాల్లో నా తర్వాత స్థానం ఈయన ఫోన్ ఇది. పిల్లరా గమనించండి, మన షాలేం సంఘంలో మీరు మొత్తం ప్రయత్నం చేసిన ఇంత చిన్న ఫోన్ ఉండే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నారు. భారత్, నీ దగ్గర చిన్న ఫోన్ ఉందా, పెద్ద ఫోన్ ఉందా? పాలు, నీ దగ్గర చిన్నది ఉందా, పెద్ద ఉందా? ఏంది దొంగల్లా ఉన్నారు మీరు? ఇది వెళ్ళకొచ్చు పిల్లరా. మీరు నీ దగ్గర ఎందుకు ఉందని నేను కూడా చెప్తున్నా. చిన్నది కావాలంటే నేను కొన్ని బిల్డింగులు ఫోటోలు తీయాలి పిల్లరా, కొన్ని తీసేసి కంపెనీలకు చూపించాలి. నాకు ఇందులో తా అంటే తూ తెలీదు, తూ అంటే తా తెలీదు నాకు పిల్లరా. తప్పదు. ఇందాకే ఒక ఆయన ఏమండి నాకు ఫోన్ చేయొచ్చు కదా అంటున్నాడు. సార్ నాకు ఫీడ్ చేసుకోవడం రాదంటే కిందకు వైపు చూస్తున్నాడు. పేని పెట్టావు, చూస్తానికి ఏమి చాలా ఇదిగా ఉన్నావు, ఫీడ్ చేయడం రాదంటే మా బాధలు ఎవడో తెలుసు. నేను ఎందుకు ఏమని చెప్తున్నానంటే మనకున్నటువంటి వాటిలో మనం చాలా వరకు వెళ్ళిపోతున్నాం పిల్లారా. పోనీలే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కంట్రోల్లోకి వద్దాం, సరైన పద్ధతుల్లోకి వద్దాం పిల్లరా, ఒక విధానంలోకి వచ్చేద్దాం. కారణం ఏంటంటే మన ప్రవర్తన ఆయన అధికారానికి ఏం చేయాలి? ఒప్పుకోవాలి పిల్లరా. మన ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఉదయాన్నే కళ్ళు తెరిచిన తర్వాత, ప్రభువా ఈ దినం అంతటిలో నేను ఎక్కడ కూడా నీకు వ్యతిరేకంగా లేకోకుండా చేయను. ఆయన చేయలేము ఆ ప్రార్థన మనం, కానీ ఈ ప్రార్థన చేస్తాం. నేను ఎటుపోయినా పర్లేదు, చెప్పండి. నేను ఎటుపోయినా అంటే ఎటుపోతావు? ఎటైనా పోతాను, పలే పని ఎటైనా పోతాను. పోయిన కళలో ఏం చేయాలి చెప్పలేదండి. నేను పోయిన కళలో నువ్వేం చేస్తుండాలి? నీ డ్యూటీ అది. ఆయన డ్యూటీ అంటే అది ఏది? మనం ఎటుపోయినా ఏం చేస్తుండాలి? మనల్ని కాపాడుతూ ఉండాలంట పిల్లారా. ఒక అతన్ని దేవుడు అలాగే కాపాడాడు. మరీ విచ్చలవిడికి వెళ్ళిపోయాడు. వెళితే దేవుడు వదిలేశాడు, అయిపోయాడు. ఇక ఆ శవం మీద పడి వాళ్ళ అక్క ఎడుతుంది, ఓరే తమ్ముడా దేవుడు నిన్ను కాపాడలేకపోయాడు అంటుంది. నా చెవులు వదిలిపోయినాయి దెబ్బకి. దేవుడు కాపాడలేకపోయాడు. కాపాడినంతకాలం ఏం చేయలేదు, లెక్క చేయలేదు కదా. ఇప్పుడు దేవుడు వదిలేశాడు. అప్పుడేమైందంటే పరిస్థితి తారుమారైపోయింది పిల్లారా. రండి, ఈ రాత్రి కాలం బిలాములాగా, రాహేలులాగా వద్దు. చెప్పండి, యేసోపులాగా, ఎస్తేరులాగా మన ప్రవర్తన మన దేవుని ఇష్టం పిల్లరా. మన ప్రవర్తన మన దేవుని ఇష్టం అంతే. ఎవరిని అడిగితే నాదేం లేదమ్మా దేవుడి ఇష్టం పిల్లరా. అంతా దేవుడి ఇష్టం అని అంటే ఎంత బాగుండునో. ఖచ్చితంగా ఆయుష్ పెరిగిద్ది, తరాలు ఏం చేస్తావు చూసుకునే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మన మంచి కోసమే పిల్లరా. ఈ రాత్రి కాలం దేవుని వాక్యం ముగించబడుతుండగా ఒకవేళ ఇప్పటి వరకు కూడా ఆయనకు అవకాశం లేకపోతే క్షమాపణ కోరుకొని ఆయనకు అవకాశం ఇద్దాం. ఆయనకు అవకాశం ఇచ్చి చూడు, ఒకసారి అవకాశం ఇచ్చి చూడు, ఆ రకమైన దీవెనలు పొందాలని మనం చేస్తూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవర్తన ఈరోజు చాలామంది నమ్ముకుంటున్నారు, కానీ ప్రవర్తన కాడ మాత్రం పూర్తి హక్కు మాకే నాయన, మీకు మాత్రం లేదు. అందుకే ఒక్కొక్కసారి మా పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటుంది. యేసోపులాగా ధైర్యంగా, ఎస్తేరు రాణిలాగా ధైర్యంగా ఉండలేకపోతున్నాం. క్షమించు నాయన. మా ఆత్మీయ జీవితంలో మా లోపాలని సరిచేసుకోవటానికి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు. మంచి భక్తుడు బిలాం, మంచి అందగత్తె రాహేలు, కానీ
ప్రవర్తనల కాడకు వచ్చేసేళ్ళకే విరుద్ధంగా ప్రవర్తించారు, ప్రాణాలు కోల్పోయారు. అయ్యా, ఎంత భయముతో ప్రవర్తన విషయంలో మీకు అధికారానికి అప్పగించుకున్న చిన్నోడైన యేసోపు, చిన్నదైనటువంటి ఎస్తేరు ఏ స్థాయికి వెళ్ళిపోయారో మాకు నేర్పించిన పాఠాలని ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయాల్లో పెట్టుకొని వాటి ప్రకారం జీవించే కృపను దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.